అధ్యక్ష, హౌసింగ్కి సంబంధించి ఎంత ఇంపార్టెంట్ ఏరియా అంటే అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఇవాళ మళ్ళా రెండో బడ్జెట్ కూడా ఇవాళ ప్రవేశపెట్టబోతా ఉంది. ఈ సంవత్సర కాలం మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు, 10 నెలలు అవుతా ఉంది ఎలక్షన్లు అయిపోయి. ఈ కాలంలో కనీసం ఒక్క కొత్త ఇళ్ళన్నా మీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా సూటిగా. ఒకటి అధ్యక్ష, రెండవది అధ్యక్ష, కొత్తది ఒక ఇల్లు ఇవ్వకపోగా చివరకు ఇంతకు ముందు శాంక్షన్ అయిన ఇళ్లను కూడా క్యాన్సిల్ చేశారు. రెండవది ఏంటంటే అధ్యక్ష, వర్క్స్ గ్రౌండ్ అయి పనులు స్టార్ట్ అయి బేస్మెంట్ స్లాబులకు వచ్చిన పరిస్థితిలో ఉన్న వాటికి కూడా కనీసం పేమెంట్స్ పర్టైనింగ్ టు ద హౌసింగ్ షెల్ బి స్టాప్డ్ అని చెప్పి ఏకంగా జీవోను ఇష్యూ చేశారు. ఇదిగో అధ్యక్ష మీరు ఇచ్చిన మెమో. నేను అడిగేదల్లా ఒకటే అధ్యక్ష, ఎంతసేపు ఉన్నా మీరు ఏం చేశారు ఈ సంవత్సర కాలంలో? ఒక కొత్త ఇల్లైనా మీరు అది మంజూరు చేశారని అడుగుతూ ఉంటే అది చెయ్యకపోగా 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు పిల్ల కాంగ్రెస్సు ఇటువంటి అబాండాలు వేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, పిల్ల కాంగ్రెస్సు అంటారు. మరి కిరణ్ సర్కార్కు అవిశ్వాస తీర్మానంలో కిరణ్ సర్కార్ను పడేసే అవకాశం ఉన్నప్పుడు మీరు కాదా తెలుగు కాంగ్రెస్ మాదిరి మీరు సపోర్ట్ చేసింది అని అడుగుతా ఉన్నా. అవును అధ్యక్ష, ఆ రోజు ఇదే అసెంబ్లీలో 294 శాసనసభ్యులు ఉన్న ఇదే అసెంబ్లీలో 32,000 కోట్ల రూపాయలు కిరణ్ సర్కార్ కరెంటు బాధితే ఇదే చంద్రబాబు నాయుడు గారు విప్పు జారీ చేసి మరీ కిరణ్ సర్కార్ను పడిపోకుండా కాపాడాడు. ఆ రోజు అవిశ్వాస తీర్మానంలో కిరణ్ సర్కార్కు వచ్చింది 146, అంటే 148 రావాల్సింది 146 వచ్చాయనంటే రెండు షాట్ అయినా కూడా కిరణ్ సర్కార్ నిలబడింది అనంటే దానికి కారణం ఈ తెలుగు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కాబట్టి నిలబడింది. ఇదొక్కటే కదా అధ్యక్ష, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి ఆ పాలన గురించి మాట్లాడారు. ఆ పాలనలో ఆ దివంగత నేత 5 సంవత్సరాలలో 48 లక్షల ఇళ్లు కట్టి చూపించాడు. దేశం మొత్తం 47 లక్షల ఇళ్లు కడితే ఆ దివంగత నేత రాష్ట్రాన్ని దేశంతో కంపీట్ చేయించి దేశం కన్నా ఎక్కువగా కట్టి చూపించాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మీరు మాట్లాడతారు హౌసింగ్ గురించి. మీరు ఇవాళ అడుగుతా ఉన్న స్పీకర్ గారికి కూడా ఇది అవసరమే, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా ఇల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కారణం ఏంటంటే మీ ప్రభుత్వం ఇల్లులు ఇవ్వడం లేదు కాబట్టి స్పీకర్ గారికి కూడా ఇది అవసరమే, మీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఇది అవసరమే. ప్రజల్లోకి పోండి, ఒకసారి ఒక కొత్త ఇల్లు కట్టించే పాపాన పోలేదు మీరంతా కూడా, ఒకసారి వెళ్ళండి. అధ్యక్ష, మీరు ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఒక్క ఇల్లు ఇవ్వకపోగా కట్టిన వాళ్ళకు ఇంతవరకు బిల్లులు కూడా రాలేదు. మళ్ళీ సంవత్సర కాలం గడిచిపోయింది, జియో ట్యాగింగ్ ఇంకొకటి అని. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సంవత్సరం గడపడానికో మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు గడపడానికో మళ్ళీ ఇవాళ హౌస్ కమిటీ అని మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు. అసలు ఒకటే అడుగుతా ఉన్నాం, గత ప్రభుత్వంలో హౌసింగ్ మినిస్టర్గా పనిచేసిన ఇదే శిల్పా మోహన్ రెడ్డిని మీరు మీ పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. నిజంగా అక్కడ కరప్షన్ జరుగుతుందంటే అదే శిల్పా మోహన్ రెడ్డిని ఎందుకు చేర్చుకున్నారయ్యా మీ పార్టీలోకి? ఎందుకు మీరు టికెట్ ఇచ్చారు అదే శిల్పా మోహన్ రెడ్డికి హౌసింగ్ మినిస్టర్కు? నేను ఇంకొకటి అడుగుతా ఉన్నాను, మేము గత కాంగ్రెస్ పార్టీకి మేమేం మద్దతు తెలపడం లేదు. గత కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది మీరు, కిరణ్ సర్కార్కు మద్దతు ఇచ్చింది మీరు. మేము ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి వారసులమని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం, కానీ కాంగ్రెస్ పార్టీకి కాదు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి కాదు. ఇవాళ మీరు ఇప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా అంటే ఆయన కన్సర్న్ మినిస్టర్ కాకపోయినా కానీ ఎత్తుగా లావుగా భద్రంగా ఉన్నాడని చెప్పి అచ్చెన్నాయుడు నాయుడుకి మైకిస్తారు. ఆయనేమో ఎత్తుగా భద్రంగా లావుగా ఉన్నాడు, గట్టిగా మాట్లాడి భయపడిచ్చే ప్రయత్నం చేస్తాడు. మనిషి ఏమో పెరుగుతూ ఉన్నాడు, కానీ ఏం లాభము? మనిషి పెరిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఒదగాలి.
ఓకే. ఎదిగే కొద్దీ ఒదగాలి. మానవత్వం అన్నది కూడా మనిషి నుంచి బయటికి రావాలి. అధ్యక్ష, ఇటువంటి వ్యక్తులకు ఇంత దారుణమైన మాటలు మాట్లాడే ముందు ఫస్ట్ మానవత్వం తెలుసుకోండి, ఆ తర్వాత చేయాల్సిన పనులు తెలుసుకోండి. వీఆర్ స్టేజింగ్ a protest, we're staging a walkout for this question, Adhyaksha.